జేఈఈ నీట్ సవాళ్లు ఒత్తిళ్లకు పరిష్కార దిశగా విద్యారంగ నిపుణులు ఎన్బివి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రైమ్ 9 సామాజిక బాధ్యతగా మీడియా రంగంలో మొట్టమొదటిగా కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటే డెసిషన్ మేకర్స్ తో నిర్వహించిన కార్యక్రమం బియాండ్ ర్యాంక్స్ జేఈఈ నీట్ సమిట్. జేఈఈ నీట్ కోచింగ్ లో మార్పుకు మొట్టమొదటి అడుగు. జేఈఈ నీట్ లో మీ పిల్లలు వెనకబడ్డానికి కారణం వాళ్ళ ఇంటెలిజెన్స్ కాదు, కీలక సమయంలో సరైన మార్గదర్శనం లేకపోవడమే. ఈ సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వగల వ్యక్తి ఎన్బివి సుబ్బారావు గారు. ఆయన విద్యార్థులకు పర్సనలైజ్డ్ ప్రాక్టికల్ ప్లాన్స్ తో పాటు అన్స్టాపబుల్ మరియు బియాండ్ ర్యాంక్స్ లాంటి బుక్స్ తో వేల మంది విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఆయన సొంతం. ఎన్బివి సుబ్బారావు సార్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8866298883. జేఈఈ నీట్ ప్రిపరేషన్ కేవలం ర్యాంక్స్ కోసం మాత్రమే కాకుండా జీవితానికి పునాదిగా మార్చి మీ పిల్లల్ని జీవితంలో కూడా విజేతలుగా నిలబెట్టండి. వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. సుబ్బారావు గారు, ఎందుకు పేరెంట్స్ నుంచి హెల్ప్లెస్ అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? దీనికి రీజన్ ఏంటి? సో చాలా మంది పేరెంట్స్ చెప్పేది ఏమిటంటే, అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పలేమండి. సో మనం ఒక 3-4 టైప్స్ చెప్పగలుగుతాం. కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, మా పిల్లలు అర్థమవుతుంది అంటున్నారు కానీ మార్క్స్ రావట్లేదు. కొంతమంది అర్థమవుతుంది కానీ మేము సొంతంగా చేయలేకపోతున్నాము అనేటువంటిది ఒక రకం. సో కొంతమంది ఏమిటంటే అసలు అర్థం కావట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది. సో అర్థం అవుతుందని కొన్ని నెలలు, అంటే 3-4 నెలల్లోనే చేతులు ఎత్తేసేటువంటి వాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా రకరకాల ఇష్యూస్ మనం పిల్లల విషయంలో కనబడుతూ ఉంటాయండి. సో రియలిస్టిక్గా ఒక యాక్టివ్ పేరెంట్ని తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు అనేటువంటిది అడిగే ప్రయత్నం మన పేరెంట్స్ ద్వారా తెలుసుకుందాం. ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారికి థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంతమంది అతిథుల్ని మా ముందు నుంచోబెట్టినందుకు. ఎందుకంటే వీళ్ళందరూ యూట్యూబ్లో, వాట్సాప్లో చూడటం తప్ప డైరెక్ట్గా ఎక్కువ మీట్ అయింది లేదు. నేనైతే జనరల్గా విలేజ్లో కానీ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పొలిటికల్ లీడర్ కనపడినా, సెలబ్రిటీ కనపడినా ఫోటో దిగాలి అని పక్క నుంచుంటాం. కానీ దానికన్నా మన స్టూడెంట్స్ని బాగా అనలైజ్ చేసి వాళ్ళు తీర్చిదిద్దేందుకు ఇలాంటి సుబ్బారావు గారు కానీ వీళ్ళంతా మేనేజ్మెంట్స్ కానీ వాళ్ళ సైడ్ ఫోటో దిగాలి. ఇది మనకు ముఖ్యం. ఎందుకంటే వీళ్ళే మన స్టూడెంట్స్ని బాగా రియల్ హీరోస్ టీచర్స్, మేనేజ్మెంట్స్. హ్యాండ్సప్ టు సార్. అండ్ నేను సుబ్బారావు గారికి అయితే చాలా రుణపడి ఉన్నాను ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అయితే రియల్గా ఈ మీటింగ్ ఏదైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేశారో దానికి నేను కరెక్ట్ సూట్ అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు లాస్ట్ సెకండ్ ఇంటర్మీడియట్ అయిపోయింది, డ్రాపర్. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు. మన జేఈ మెయిన్స్ మళ్ళీ రాసాడు సీజన్ 1లో. దాని తర్వాత మా పాప ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకుంటుంది, సెకండ్ ఇయర్ బైపీసీ. అయితే మరి ఇక్కడ స్పెసిఫిక్ చెప్పొచ్చో లేదు తెలియదు కానీ నేను కాలేజ్ మేనేజ్మెంట్స్ కొన్నా కూడా యూట్యూబ్లో మన కిరణ్ సార్ని ఫాలో అవుతాను, వేదాంత కిరణ్ సార్ని. అనాలిసిస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అయితే ఇంకోటి వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంటు, స్టూడెంటు, పేరెంట్స్. ఇప్పుడు నేను వచ్చిన కానీ ఈ ముగ్గురి మధ్య నలుగుతుంది. దాంట్లో ఈ ముగ్గురి మధ్య నలుగుతుంది. అయితే ఇక్కడ పేరెంట్స్ ఓకే, నేను ఓన్లీ మేనేజ్మెంట్ బ్లేమ్ చేయట్లేదు. పేరెంట్స్ ఇప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేసి పిల్లల్ని వాళ్ళు ఉరుకుల పరుకుల్లో ఈవెన్ ఎవ్రీ వీక్ 10 డేస్కి 1 వీక్కి మార్క్స్ వస్తాయి వాట్సాప్లో. కెమిస్ట్రీ ఎంత, ఫిజిక్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత, జేఈ మీన్స్ యావరేజ్ ఎంత ఉన్నాడు, అడ్వాన్స్ యావరేజ్ ఎంత ఉన్నాడు, మెసేజ్ వస్తాయి. జస్ట్ చూసి వదిలేస్తాం తప్ప మేము అక్కడ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఏ టాపిక్లో వీక్ ఉన్నాడు, దేంట్లో వీక్ ఉన్నాడు అని అనాలిసిస్ చేసి వాడు గైడ్ చేసేయడానికి మా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మా వాడు లాస్ట్ ఇయర్ ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చింది కానీ అది జాయిన్ అవ్వలేదు. ఇదే నీ కాలేజ్, నీకు ఐఐటి అని చెప్పి వాడు డ్రాప్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ 1% ఐఐటి వచ్చింది గ్యారెంటీ చెప్పలేము. మళ్ళీ ఇప్పుడు ఐఐటి అని కూర్చున్నాడు. పాప నీట్ అని కూర్చుంది. అదంతా ఓన్లీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన పుష్ బ్యాకే. కానీ పిల్లోడికి అంత స్ట్రెంత్ ఉందా లేదనేది చూడట్లేదు. మెయిన్ ఇప్పుడున్న ఆర్గనైజేషన్ అనేది బ్లేమ్ చేయట్లేదు. కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, వాళ్ళు ఒక టీం బిల్డప్ చేసుకుంటున్నారు 6th నుంచే. వాడు 6th 7th చదివిన పిల్లల్ని త్రూఅవుట్ ఇండియాలో ఉన్న ఆల్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 6th నుంచే చదువుతాను ఇంటర్మీడియట్ సిలబస్.
మేము ఏదైతే డైరెక్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ చేసామో మేమంతా వాళ్ళకి అమౌంట్ పే చేయటమే, వాళ్ళు ఓన్లీ అమౌంట్ పే చేయటమే, డబ్బులు పే చేయటం వరకు వాళ్ళకి. వీళ్ళని అందరూ ఏదైతే వాళ్ళ టాపర్స్ ఉంటారో ఆ సెక్షన్ బ్రైట్ సెక్షన్ని B1 అంటారు, C1 అంటారు, C2 అంటారు, ఒక 30 మెంబర్స్ పెట్టుకుని వాళ్ళ ర్యాంక్స్ చేస్తారు తప్ప ఈ రిమైనింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 150 మెంబర్స్ ఒక హాల్ కూర్చోబెట్టేస్తారు, మౌత్ ద్వారా చెబుతారు. ప్లస్ వీళ్ళు తక్కువేం కాదు, ఎవరైతే 150 ఇది 120 అంటే వేస్తారు, 120 మెంబర్స్ ఒకే క్యాంపస్ వేస్తారు, మౌత్ తోటి చెబుతారు. వాడు వింటున్నాడా వింటలేదు ఏం లేదు. అయితే అక్కడ నేను ఏదైతే అనాలిసిస్ చేశానో, ఇప్పుడు మా బాబు ఉన్నాడు సార్, కొన్ని టాపిక్స్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ వేరుగా ఉంటాడు, సెకండ్ ఇయర్ టాపిక్స్ వచ్చేది పార్డల్గా ఉన్నాడు. సపోజ్ 3D జామెట్రీ, వెక్టర్ ఆల్జిబ్రా అవి ఉన్నాయి, అవిట్లో 4 మార్క్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ కాదు 4 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో వీక్. ఫిజిక్స్ ఉంది, థర్మోడైనమిక్స్ ఉంది, దాంట్లో వీక్, 2 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. ఇదంతా నేను మన వేదాంత కిరణ్ దగ్గర నేర్చుకున్నాను సార్, యూట్యూబ్లో చూసి ఇన్ని నేర్చుకున్నాను ఇదంతా. నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంది, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వస్తాయి క్వశ్చన్స్, వాడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ డల్. ఇప్పుడు మా పాప ఉంది, బయాలజీ జువాలజీ పర్ఫెక్ట్గా చేసింది, ఫిజిక్స్లో మార్క్స్ తగ్గినాయి. నేను సెకండ్ ఇయర్ సిలబస్లో బాగా వీక్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సిలబస్ బ్రహ్మాండంగా వచ్చింది మార్కులు. మా పాప నేను డైరీలో రాసి పెట్టిన, మా పాప డాక్టర్ ఎంబీబీఎస్ సార్ ఫస్ట్ ఇయర్లో. ఎందుకు 720కి 670, 650, 700 వచ్చినాయి. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు బాగా వెక్స్ అయిపోయి సెకండ్ ఇయర్ టాపిక్స్ బాగా డల్ ఉన్నాయి. ఏదైతే టఫ్ టాపిక్స్ ఉన్నాయో అన్నీ సెకండ్ ఇయర్లో ఉన్నాయి, థర్మోడైనమిక్స్ కానీ ఇవన్నీ సెకండ్ ఇయర్లో ఉన్నాయి. అయితే కాలేజీల్లో పిల్లలు ఏ టాపిక్ వీక్ ఉన్నారు, ఏ టాపిక్ స్ట్రాంగ్ ఉన్నారు, ఆ వీక్ టాపిక్స్ మీద ప్రతి ఒక్క పిల్లలు, థర్మోడైనమిక్స్ అంటే ఓ 50% వీక్ ఉంటారు. టాపర్స్ గురించి నేను మాట్లాడలేదు సార్, ఎవరైతే వీక్ సెక్షన్లో ఉన్నారు వాళ్ళు మెంటల్ ప్రెజర్ అయిపోతున్నారు. వాళ్ళు ఎక్కడైతే మెంటల్ ప్రెజర్ అయ్యారో, ఏ టాపిక్స్ వీక్గా ఉన్నారో వాళ్ళని సపరేట్ కూర్చోబెట్టి ఆ టాపిక్స్ మీద గైడెన్స్ ఇవ్వట్లేదు. ఓకే రైట్. ఒకసారి అయితే మరి ఈ సమస్యకి అంటే పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి అని అన్నప్పుడు, సో ఆయనే చాలా నేర్చుకున్నట్టుగా కనిపించింది, చాప్టర్తో సహా చెప్తూ ఉన్నారు. సో మరి ఇది ఆయన ఒక్కరితే కాదండి, చాలా మంది పేరెంట్స్లో ఈ సమస్య ఉంటుంది. జస్వంత్ గారిని అడుగుదాం. సో పేరెంట్స్ ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆ పిల్లల్లో ఆ లోపం కనిపిస్తుంది అంటే ఆ లోపాన్ని మనం ఎవరి మీద రుద్దాలి? అటు పేరెంట్స్ అనాలా, లేకపోతే మేనేజ్మెంట్ అనాలా, ఫ్యాకల్టీస్ అనాలా, పిల్లలు అనాలా? అంటే ఒక దాంట్లో వీక్ ఉన్నారు, ఒక దాంట్లో బాగా మంచి మార్క్స్ వస్తాయి, ఒక దాంట్లో అంత పాస్ అవుతున్నారంటే ఇంకో దాంట్లో ఫెయిల్ అవుతున్నారు, అంటే ఎక్కడ లోపం ఉంది? సో ఇది అంటే జనరిక్గా కామన్గా అందరికీ చెప్పే సొల్యూషన్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు సార్ అడిగింది మేబీ ఆ ప్రాబ్లం కామన్గా ఉన్నప్పటికీ దాని సొల్యూషన్ మాత్రం స్టూడెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు సార్ కొన్ని టాపిక్స్ చెప్పారు, సో ఆ టాపిక్ రావాలి అంటే తనకి వేరే టాపిక్తో కూడా లింక్ ఉంటుంది. సో ఇప్పుడు ఫిజిక్స్ రావాలి అంటే చాలా మ్యాథ్స్ ఉంటుంది, అది వస్తేనే ఈ 2 సప్లిమెంట్ అవుతాయి. సిమిలర్లీ కెమిస్ట్రీలో కొన్ని అదే ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చేయాలంటే సిమిలర్లీ మ్యాథ్స్లో లింక్ ఉంటుంది. సో అక్కడ అంత డీపర్ లెవెల్ అనాలిసిస్ చేయగలిగే చోటు ఉంటేనే స్టూడెంట్కి రియల్గా న్యాయం అనేది జరుగుతుంది. అంటే నేను జనరిక్గా ఇది మా కాలేజ్ అనో వేరే కాలేజ్ అని చెప్పట్లేదు, జస్ట్ యాజ్ అ టీచర్ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి రియల్గా అంటే డీపర్ లెవెల్లో ఆ రకమైన అనాలిసిస్ చేసి తనకి తాను అర్థం చేసుకుంటే ఇంకా ఈజియర్ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ ఒక టీచర్తో కూర్చున్నా కానీ ఆ రకమైన అనాలిసిస్ ఉన్న చోటే అది అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా పేరెంట్ చూసేది ఏంటి అంటే థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో టెస్ట్ పెట్టినప్పుడు చాలా పిల్లలకి తక్కువ వచ్చాయి అని చూసి ఓకే ఇది అందరికీ వీక్ ఉన్నారేమో అనే దీంట్లోకి వెళ్ళిపోతాం. బట్ దట్ మే నాట్ బి ద రియాలిటీ. సో రియాలిటీ విల్ బి సంథింగ్ ఎల్స్. సో అది ఇండివిజువల్గా ఒక స్టూడెంట్తో కూర్చొని అది తెలుసుకుంటేనే దానికి సొల్యూషన్ అనేది వస్తుంది. సో జనరిక్గా మళ్ళీ వాళ్ళకి కూర్చోబెట్టి క్లాస్ అంటే ఇదంతా కూడా చాలా బయటికి కనిపించే ఈజియర్ వెర్షన్. అంటే ఓకే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇందులో వీక్ ఉన్నారు, వీళ్ళని పెట్టేసి ఒక 2-3 సార్లు చెప్పేస్తే వచ్చేస్తుంది అనుకోవడం. ఐ డోంట్ థింక్ దట్స్ నాట్ ద సొల్యూషన్. దట్ విల్ బి ద సొల్యూషన్. ఎందుకంటే రిపీట్ అంటే 100 సార్లు అయినా రిపీట్ చేయాలి, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ వాల్యూ until the problem is identified. సో రియల్ డీపర్ లెవెల్లో
ప్రాబ్లం తెలుసుకుంటేనే వీ కెన్ ఇది. సో జనరిక్ గా ఒక గ్రూప్ ని ఐడెంటిఫై చేసేది కాదు. సో ఈ సందర్భంలోని ఈ క్వశ్చన్ లోని మొదటి ఏడాది ఎక్కువ మార్కులు రావటం, నెక్స్ట్ ఏడాదికి వచ్చేటప్పటికి తగ్గిపోవటం. సో మరి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు రమేష్ సార్ ఎలా ఆ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలంటారు? 2 years కూడా చైల్డ్ సెల్ఫ్ మోటివేట్ అయితేనే సస్టైన్ చేస్తారండి జనరల్గా. కాకపోతే మరీ మన తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం ఏంటంటేనండి, కెమిస్ట్రీ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి, బయో ప్రాక్టికల్స్ కూడా. యాక్చువల్లీ ఇవన్నీ థియరీ క్లాసెస్, కానీ ల్యాబ్ అనే తలక చాలా చిన్న చూపు. ఏదో 2 days సరిపోద్ది, మీరు మేనేజ్ చేయొచ్చులే. అది దౌర్భాగ్యం, ఇది చాలా దౌర్భాగ్యం అండి. యాక్చువల్గా ఏంటంటే మన జనరేషన్స్లోనేమో అన్ని ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి, చదువులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఓన్లీ చదువులు. చివరికి ల్యాబ్స్ కూడా అండి. మేము గవర్నమెంట్ కాలేజ్ చదివాము, గవర్నమెంట్ కాలేజీ మాకు తెలిసైతే మాకు ల్యాబ్స్ ఎవ్రీ వీక్ ఉండేవి. ల్యాబ్ ఉన్న రోజు ఖచ్చితంగా కాలేజీకి ఎవ్రీ వీక్ ఉండేది. ఇప్పుడు దాదాపు ల్యాబ్స్ లేవు ఎక్కడా. అంటే జనరల్గా అండి, యాక్చువల్గా అంటే ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అండి 40% మార్క్స్ వస్తే క్రాక్ చేయొచ్చు. వెదర్ ఐఐటి కానీ, ఐఐటి అయితే ఇంకా 30% మార్క్స్ క్రాక్ చేయొచ్చు. ఈవెన్ ఎన్ఐటీస్ కానీ, ఈవెన్ ఎంసెట్ కానీ. అంటే ఏమవుతుంది, సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు కానీ ఎక్కడ పర్ఫెక్షన్ రావట్లేదు. ఎందుకంటే ఈవెన్ బోర్డ్ పాయింట్ ఆఫ్ అనుకోండి, మెనీ ఆర్ గెటింగ్ 95%. ఆబ్జెక్టివ్ లో ఎంసెట్ ఎగ్జామ్ తీసుకోండి, సింపుల్ గా లీస్ట్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ 160కి ద స్టూడెంట్ గెట్ 70 మార్క్స్. టాప్ ఇంజనీరింగ్ కాల్ సీట్ వస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే సిలబస్ కంప్లీషన్ ఉంటుంది 2 years, బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నారు 2 years. అంటే ఇంట్రెస్ట్ లూజ్ అయితే ఏం చేస్తారండి? అదేనండి, యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని రిఫార్మ్స్ రావాలి మా ఒపీనియన్. స్పెషల్లీ మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆ ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకూడదని ఒక బిగ్ సెటప్ ల్యాబ్ చేసుకున్నామండి. అది రొటీన్గా ట్రెడిషనల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ అండి. ఎలాగూ టాప్ స్టూడెంట్ జనరల్ గా కొంచెం సెల్ఫ్ మోటివేట్ అవుతారు, బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్స్? మెజారిటీ వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు క్లాస్ రూమ్ లో లెర్నింగ్ ని ప్రాక్టికల్ గా లింక్ చేస్తున్నారు. అది దాంతో పాటు రెగ్యులర్ గా ఎలాంటి అకాడమిక్స్ మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ యాక్టివిటీస్ ఉండి అనుకోండి, ఆ గోల్ మోటివేట్ సెల్ఫ్ మోటివేట్ అవుతాం మా ఒపీనియన్ అండి. సో ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల ఇనిషియల్ గా మార్క్స్ వచ్చినప్పటికీ తర్వాత ఆగిపోతున్నారు అనేటువంటి దానికి ఒక కారణం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం? రైట్. అది సస్టైన్ చేయలేకపోతున్నారు. టీచరు పేరెంట్స్ సార్ మంచి క్వశ్చన్ యాక్చువల్గా. రైట్ అండి. ఎందుకంటే 2 years సస్టైన్ చేస్తేనండి అది కొంచెం నీట్ అనుకోండి. స్పెషల్లీ మెడికల్ స్ట్రీమ్ అయితే 60-70% మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ అండి టు క్రాక్ నీట్. వేరే జేఈ మీన్స్ అనుకోండి 40% సఫిషియంట్ అండి. ఎగ్జామ్స్ కూడా యాక్చువల్గా టఫర్ ఎగ్జామ్స్ ఉంటుంది, స్పెషల్ జేఈ మీన్స్ ఇస్ కన్సర్న్. నీట్ అనుకోండి కొంచెం బయో ఈజ్ మోర్ స్కోరింగ్, సార్ చెప్పినట్టు కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం స్కోర్ చేయాలి. దేర్ బయాలజీ అయితేనేమో మెడికల్ స్టూడెంట్స్కి అయితే 70% మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ అండి అప్రాక్సిమేట్లీ. వెరాజ్ జేఈ మెయిన్స్ కానీ ఈవెన్ ఎంసెట్ ఆల్సో, ఐఐటి ఆల్సో 40 to 50 మ్యాక్సిమం అండి. దే విల్ ఎంటర్ ఇంటూ టాప్ కాలేజెస్. సో ఇంట్రెస్ట్ కాబట్టి మా ఒపీనియన్ అండి. సో ఇక్కడ పేరెంట్ కీ టేక్ అవే శ్రీదేవి గారు, బోర్డ్ ఎగ్జామ్స్లో 90-95%కి బాగా ఇన్స్టిల్ అయిపోయినటువంటి మైండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి 25%, 30%, 40% వచ్చేటప్పటికి అది మొదటి మెట్టు అండి పేరెంటల్ ప్రెషర్. సో అది అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ని చాలా చక్కగా చెప్పారు. ఇంకొక పేరెంట్ ఒపీనియన్ చూద్దాము. సో మన దగ్గర ఇంతమంది మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మీ పిల్లలు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? పోనీ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ నుంచి ఎదుర్కొంటున్నారు? ఇప్పటివరకు ఏమైనా ఫేస్ చేశారా? మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్ ఈజ్ టేకింగ్ ద బోర్డ్ ఎగ్జామ్. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవాళ రేపు ఉన్న స్కూల్స్లో మీడియాక్రిటీని దే ఆర్ ఫర్గివింగ్ ద మీడియాక్రిటీ ఇన్ ద సెన్స్ 100% పాస్ వస్తే చాలు. మనం సబ్జెక్ట్లో నిష్ణాతులు అవ్వాలి. పిల్లలు ఒక సబ్జెక్ట్లో 2 సబ్జెక్టులో 3 సబ్జెక్టులో, అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, హిందీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో కొంచెం డెప్త్లోకి వెళ్ళాలి పిల్లలు. దాంట్లో తద్వారా హైయర్ ఎడ్యుకేషన్లో అదే సబ్జెక్ట్ని వాళ్ళు
ఇంకా డీప్గా వెళ్ళాలి అనే ఉద్దేశం ఏ స్కూల్లో నాకైతే కనపడలేదు. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ బేసికలీ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. University education is where you are doing everything of something, right? University education ki high school education ki మధ్యలో ఉన్న శాండ్విచ్ మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం కేవలం ఐఐటిలో సీటో లేకపోతే నీట్లో సీటో ఇది కాదు. ఇట్ షుడ్ ప్రిపేర్ యూ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ యూనివర్సిటీ. అంటే మీరు ఇప్పుడు కర్ణాటకలో చదివారు బీటెక్, సో యు ఆర్ ఏ లెస్సర్ సిటిజన్, సెకండ్ రేట్ సిటిజన్. బట్ ఇఫ్ యూ స్టడీ ఇన్ ఐఐటి ఆర్ ట్రిపుల్ ఐటి, యు ఆర్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్, యు ఆర్ బ్రిలియంట్. అయితే బెల్ కర్వ్ అనేది ఒకటి ఉందండి, గాషియన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అది ఏంటంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా ఏ కాలేజ్లో అయినా ఎక్కడైనా కూడా 20% విల్ బి బ్రైట్, 60% will be average and above average, 20% will be waste. Waste in the sense ఆ రంగానికి దానికి పనికిరాని వాళ్ళు 20%. దట్ అప్లైస్ సర్ప్రైజింగ్లీ ఈవెన్ టు ఐఐటీస్. సో మీకు ఐఐటీలో సీట్ సాధించినంత మాత్రాన మీరు ఆ టాప్ 20%లో ఉన్నారో లాస్ట్ 20%లో ఉన్నారో మనకు తెలియదు. దట్ ఈస్ ప్రాబ్లీ ద రీజన్ వై there are a lot of IIT graduates or engineering graduates going into software. వాళ్ళ కోర్ కాంపిటెన్స్, కోర్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి పట్టు లేదు, రైట్? సో దే గోయింగ్ టు బికాస్ దే హ్యావ్ దట్ బేసిక్ లాజికల్ ఎబిలిటీ అండ్ బట్ కోర్ కాంపిటెన్స్ కోర్ సబ్జెక్ట్లో లేదు. సో ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్, దే ఆర్ ఓకే. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ the objective of intermediate education is not to get a seat in IIT or to become a doctor or it is a sandwich course between high school education and university education. So unless the parents realize that there is no compulsion that you should get a seat in IIT, because as I am saying, even if you get a seat in IIT, there is no guarantee that you are in the top 20%, that you are going to so what's the point? So ఈ క్రేజ్ అంతా కారణం ఏంటంటే ఐఐటికి వెళ్ళిన ప్రతివాడు హీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, హీ విల్ బికమ్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ అనేది అనుకుంటాం. బట్ దట్ మే నాట్ బి హ్యాపీ. సో మీరు చెప్తున్నట్టుగా ర్యాంక్ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది, ర్యాంక్ ఎకోసిస్టమ్ నుంచి మారాలి అనేటువంటిది మీరు చెప్తున్నది. చూద్దామండి మన డైరెక్టర్స్ ఏం శేషగిరిరావు గారు. సార్ ర్యాంక్ ఎకోసిస్టమ్ దగ్గర నుంచి సిస్టమ్ మారితే ఈ ప్రెషర్స్ ఉండవు అనేటువంటివి పేరెంట్గా ఆయన చెప్తున్నటువంటిది. మీ టేక్ ఏంటి సార్ దీని మీద? సార్ ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. ఫస్ట్ ర్యాంక్ అనే దాన్ని మైండ్లోంచి తీసినప్పుడే మన మీద ప్రెషర్ పోద్ది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ అన్నారు, ఫస్ట్ ఆ సార్ చెప్పిన దానికి కూడా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ 1 by 1 కనెక్ట్ చేస్తాను. యా ప్లీజ్. వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ ఇయర్లో బాగా మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ రాలేదు. ఫస్ట్ ఇయర్ వచ్చాయి అంటే వాళ్ళు ఫౌండేషన్ తీసుకున్నారో లేదా సమ్ XY స్కూల్లోనూ, ఎవ్రీ స్కూల్ ఎవ్రీ కాలేజ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొంచెం లిబరల్ పేపర్స్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి టఫ్నెస్ పెరుక్కుంటూ వెళ్ళింది, దానివల్ల మార్క్స్ తగ్గాయి. మార్క్స్ తగ్గాయి అని ఆయన అనుకుంటున్నారా, లేకపోతే ఆ మార్క్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారా? కంపారిజన్ అనేది ఒకే పేపర్తో కంపేర్ చేయాలి, అంతే తప్ప వాళ్ళ పక్క నైబర్స్తో కంపేర్ చేయకూడదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 10th క్లాస్ బాబు తోటి మా వాడికి 99% వచ్చింది 10th క్లాస్లో, బట్ ఇంటర్మీడియట్లో ఏంటి నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదేంటి ఐఐటి జేఈలో 70% కూడా రాలేదు, బట్ బోత్ ఆర్ కంప్లీట్ డిఫరెంట్. అది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. రైట్. అండ్ ఒక స్టూడెంట్ని వేరే స్టూడెంట్తో ఎప్పుడూ కంపారిజన్ చేయకూడదు, బోత్ ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో మనం ఇంటర్మీడియట్లో చేయాల్సింది ఏంటి అంటే కంప్లీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం 8 hours డ్యూటీ చేస్తామని, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉన్న మనమే 8 hours చేయడానికి అబ్బా చాలా వర్క్ చేసామని ఫీల్ అవుతాం. బట్ అడాప్టబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పిల్లలు, అంటే సొసైటీ ప్రెషర్ వల్ల వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళుగా రాలా. రైట్. మరి అలాంటి పిల్లల్ని మనం
14 గంటలు 15 గంటలు చదవమని అడగటం ఎంత కరెక్ట్? గ్రేట్. దట్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, 8 to 10 అవర్స్ మ్యాక్సిమం ఇచ్చా, మరి అట్లీస్ట్ 2-3 అవర్స్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నానా? లేదు. ఓన్లీ సో ఎంతమంది మనం ప్లే గ్రౌండ్స్ యాక్టివేట్ చేస్తాం? నేను స్టార్ట్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ 2019లో ఎవ్రీ సండే గ్రౌండ్ తీసుకెళ్ళేవాడిని. బట్ ఆ డిస్కషన్ ఎట్లా నడిచేదంటే అది ఎగ్జామ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించేది. ఎందుకంటే సాటర్డే రోజు అరే రేపు ఎవరు ఆడాలి గేమ్, ఈ డిస్కషన్ నడిచేది. మండే రోజు ఎవరు బాగా ఆడారని డిస్కషన్ నడిచేది. సో మళ్ళీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. డైలీ ఇదే యాక్టివిటీ చేస్తే డైలీ సినిమా చూస్తాను నేను. ఒక రోజుకి వచ్చేటప్పటికి సినిమా అంటే చిరాకు వస్తుంది. సో డైలీ 1 గంట సేపు ఆడిపిస్తే, సో రోజు ఆడించడం మొదలు పెట్టారు. ఎస్, మార్నింగ్ 5 o'clock లేపి 5 to 6 గ్రౌండ్ ఆడు అంటున్నాను. సాయంత్రం 5 to 6 మళ్ళీ క్లాస్ ఆపేది. జనరల్గా 5 to 6 బ్రేక్ ఇస్తాం, హాస్టల్కి వెళ్ళమని. హాస్టల్ కావాలని ఒక 1/2 hour పాటు ఆడు అంటున్నాను. ఈ ఆడటం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో గేమ్స్ అనే వాటిని కంప్లీట్ రూల్ అవుట్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో ఏ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సో ఒక గేమ్స్ అనేది పిల్లాడికి హై లెవెల్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది. కంపల్సరీ క్రికెట్ ఆడాలని చెప్తాను నేను. ఎందుకంటే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఒక బాల్ ప్లే చేయాలి అంటే గ్రౌండ్లో ఉన్న 11 మందిని పిల్లల్ని అందరినీ అబ్జర్వ్ చేయాలి, ప్లేయర్స్ని. అంత కాన్సన్ట్రేషన్ లేకపోతే చేయలేడు. ఆ గేమ్స్ అనేవి రూల్డ్ అవుట్ అయిపోయింది. అది ఎక్కడంటే స్కూలింగ్లోనే పోయింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటి అంటే స్కూల్ 3 o'clock అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అంటే స్టేట్కి సిబిఎస్ఈ గురించి మాట్లాడుతున్నాను. సిబిఎస్ఈ 3 o'clock అయిపోతుంది. మరి స్కూల్లో మీరు 4 hours చదివించి అలా 10 years పాటు అట్లాగే ఉంచి ఇంటర్మీడియట్కి వచ్చేవాడు 14 గంటలు చదివంటే ఎట్లాగా? రైట్. సో ఇమీడియట్ చేంజ్. అట్ ద సేమ్ టైం స్టేట్ ఉంది. స్టేట్ సిలబస్ ఎట్లా ఉంది మనకి అనేది ఒకసారి చూస్తే కనుక కంప్లీట్గా మగ్గప్ కింద పేపర్ వర్క్ ఎక్కువ నడుస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్. మరి ఈ రెండింటికి కంప్లీట్ కాంట్రాడిక్టరీగా మన కోచింగ్ అనేది రన్ అవుతుంది కదా. దెన్ ఇమీడియట్ చేంజ్కి పేరెంట్స్ దగ్గర నుంచి ఎంత వెళ్తుంది, మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ నడుస్తుంది ఏంటి? ఆల్ దోస్ ఆర్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్స్. రైట్. అండ్ మోర్ ఓవర్ ర్యాంక్స్ అనేది ఎప్పుడూ లైఫ్ని డిసైడ్ చేయదు. రైట్. ఎప్పుడూ లైఫ్ని డిసైడ్ చేసేది ఏంటి అంటే నిన్ను నువ్వు ఎలా మలుచుకున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈజ్ హైలీ యాక్టివ్, బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డల్. కానీ ఏంటి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాక్టివ్గా ఉంటాడు, మంచి బాగా ప్రజెంటేషన్. పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు సార్ మీ అబ్బాయిని కాస్తంత మేనేజ్మెంట్ కోర్స్ నేర్పించండి అని చెప్పా. లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈ కోర్స్ ఇచ్చి తర్వాత చేద్దాం సార్ అంటే, సార్ మీ దగ్గరికి ఐఐటి కోసం వేసాను మీరేంటి సార్ చేస్తున్నారు? ఓ ఇట్స్ క్రేజీ థాట్. అట్లాగా. అండ్ రీసెంట్గా నేనేంటి అంటే ప్రతి మనిషి ఏంటంటే రిజల్ట్ చూస్తున్నారు తప్ప రిజల్ట్ కోసం ఎంత పెయిన్ ఉంది అనేది పేరెంట్స్ చూడట్లా, స్టూడెంట్స్ చూడట్లా. నా దగ్గర ఎవ్రీ 15 daysకి ఒక డిపార్ట్మెంట్ ఒక ప్రొఫెషన్ పిలిపిస్తున్నాను. ఒక సైంటిస్ట్ వచ్చారు, అతను వచ్చి అతను జాబ్ ప్రొఫెషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్రేట్. నేను ఆఫ్టర్ కంప్లీషన్ జీవితం అంతా కూడా కష్టపడితేనే జీవితం ఉంటుంది. ఇంటర్ అయిపోతే జీవితం అయిపోదు, బీటెక్ అయిపోతే జీవితం అయిపోదు. ఆ ప్రొఫెషన్ గురించి అతను క్లారిటీ రావాలి. అప్పుడు పిల్లవాడు ఏంటి అంటే బాధ్యత తెలుసుకుంటాడు. బాధ్యత తెలుసుకున్న పిల్లాడికి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాడు. గ్రేట్ అండి. శ్రీదేవి గారు చూశారు కదా ఆ పర్పస్ ఆఫ్ డిస్కషన్. అంటే ఎప్పుడు వీళ్ళు ముగ్గురు చెయ్య కలపాలి, మేనేజ్మెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఎంత చక్కగా అంటే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ప్రతి పేరెంట్ అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ మార్పు ఆ ఇంటి నుంచి ఆ పిల్లవాడి నుంచి మొదలవుతుంది, తద్వారా సమాజానికి అది రెప్లికేట్ అవుతుంది. అయితే పిల్లలు 10th class వరకు ఇన్ని గంటలు చదివిన వాళ్ళు ఇంటర్కి వచ్చేసరికి సార్ చెప్పినట్టు 14 గంటలు 10 గంటలు చదవాలి అని అంటే మరి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? అంటే ఒకటి శ్రీదేవి గారు, ఇక్కడ మీరు రోజు రన్నింగ్ చేస్తున్నారు అనుకుందాం, ఒక ఫ్లాట్ రోడ్డు మీద ఒక 2 kilometers రోజు రన్ చేస్తున్నారు. అసలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరంలో మిమ్మల్ని ఏం తీసుకెళ్ళామంటే ఒక అప్ అండ్ డౌన్ రోడ్డు మీద తీసుకెళ్ళాం, కాంపిటీషన్ అక్కడ పెట్టాం. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అదే ఎగ్జాక్ట్లీ ఆ కంపారిజన్ గురించి చెప్తున్నారు. సో మీకు అక్కడ ఏమవుతుంది అంటే నిన్నటి వరకు చేసిన 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వేస్టా?
కాదు అదే కదా. కదా. సో అంటే ఇక్కడ చేస్తున్నటువంటి దానికి మారాల్సినటువంటిది ఏమిటనేటువంటి ఆలోచన ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు మొట్టమొదటగా పేరెంట్స్ నుంచి మొదలవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది దీని యొక్క సారాంశం అక్కడే అలాగే అనేటువంటి. ఉండకుండా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి, కరెక్ట్, అలా నేర్చుకోవాలి. ఇంకొక పేరెంట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుని అప్పుడు అడుగుదాం. రైట్. యా, హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్, నేను ఐటీ ప్రొఫెషనల్ని. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా కజిన్ కోసం అడుగుతున్నాను నేను. మా అన్న వాళ్ళ అబ్బాయి, తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మోస్ట్ ప్రాబ్లీ జనరిక్ క్వశ్చన్ అనుకోండి, సిమిలర్ టు వేరే పేరెంట్ అడిగిన లైన్స్లోనే ఉండొచ్చు. ఎవ్రీ కాలేజెస్, ఒక నార్మల్ కార్పొరేట్ కాలేజెస్ ఏం చేస్తున్నారంటే ఒక టాప్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నారు. మిగతా బ్యాచెస్ అన్ని నార్మల్గా 120 మెంబర్స్ ఆయన చెప్పినట్టుగా అలా మెయింటైన్ చేస్తున్నారు. మోర్ ఓవర్ ఒక స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు, మేబీ అకాడమిక్స్లో కానీ లేదంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఆ స్టూడెంట్ స్ట్రగుల్ అవ్వడానికి. ఆ స్ట్రగుల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు కాలేజెస్లో? లైక్ ఇప్పుడు వేదాంత్ కిరణ్ గారు చెప్పారు, సమ్ టీమ్ ఉంటారు మాకు, ఎవ్రీ 10 daysకి ఒకళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పేసి. కానీ ఎక్కడో 100 కాలేజీలు లేదా 1 or 2 కాలేజెస్ అవి మెయింటైన్ చేస్తున్నాయి. మిగతా కాలేజెస్లో అటువంటి అప్రోచ్ ఏముంది అసలు? ఒక స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాడిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాడు అకాడమిక్స్లో కానీ ఈ పర్సనల్ రీజన్స్లో కానీ వాడు అప్లిఫ్ట్ అవ్వడానికి. మోటివేషన్ అనేది అందరికీ తెలిసింది, ఏదో ఒక 1 hour 2 hour మోటివేషన్ ఇచ్చేస్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, తర్వాత మళ్ళీ లో అయిపోతాడు. మోటివేషన్ అనేది సెకండ్ థింగ్. రూట్ లెవెల్ నుంచి వాడిని ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసే మెకానిజము ఈ పెద్ద కాలేజెస్ నుంచి కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎటువంటి రిఫార్మ్స్ తీసుకోవాలి మీరు? సో కన్సిస్టెంట్గా చేసేటువంటి ఆ విధానం ఎట్లా ఉంటుంది? సార్ మల్లారెడ్డి గారు, మీరు కొంచెం బన్సల్ క్లాసెస్ సంబంధించి లేదా మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కన్సిస్టెంట్ మోటివేషన్ కోసం? ఇక్కడ రియాలిటీ ఒక పాయింట్ ఉంది సార్. అప్ టు 10th క్లాస్ ఒక స్టెప్ అని అనుకుంటే, 10th క్లాస్ తర్వాత స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో జాయిన్ అయ్యాడని అనుకుంటే, అప్ టు 10th సింగిల్ లేయర్, సింగిల్ స్ట్రీమ్. ఐఐటి జాయిన్ అయ్యాడంటే ఆ స్టూడెంట్ ఐపీ కవర్ చేయాలి, అంటే ఇంటర్మీడియట్ కవర్ చేయాలి, ఎంసెట్ కవర్ చేయాలి, మెయిన్స్ కవర్ చేయాలి, ఐఐటి కవర్ చేయాలి. అంటే అప్ టు 10th సింగిల్ స్ట్రీమ్ అనేది స్టూడెంట్ ఐఐటిలో ఉన్నాడంటే 4 స్ట్రీమ్స్ కవర్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే సిలబస్ కంపారిజన్. 10th క్లాస్లో నాకు తెలిసి 365 days ఒక అకాడమిక్ ఇయర్ ఉంటే అందులో వర్కింగ్ డేస్ 300 days అని అనుకుంటే, ఎక్స్క్లూడింగ్ సండేస్ కానీ ఫెస్టివల్ కానీ తీసేస్తే 300 days పర్ డే. ఒక్క సమ్ నేర్చుకుంటే స్టూడెంట్కి 10 out of 10 వస్తాయి 10th క్లాస్లో, డౌటే లేదు. అంటే 300 ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ లేవు 10th క్లాస్లో. అదే ఇంటర్మీడియట్ తీసుకుంటే మ్యాథ్స్ ఏనే అనుకుందాం, మ్యాథ్స్లో 75 రావాలంటే 10th క్లాస్లో చేసిన స్టాండర్డ్ సమ్స్ పర్ డే 15 ప్రాబ్లమ్స్ చేయాలి. 15 ప్రాబ్లమ్స్ అంటే 10th బోర్డ్ ఇంటర్ బోర్డ్ కంపేర్ చేస్తే 15 times సిలబస్ రేజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఐపీ సక్సెస్ అవుతూ ఎంసెట్లో 50% అది మార్క్స్ రావాలి. అంటే ఏ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినా, అది ఎంసెట్ అయినా, మెయిన్స్ అయినా, ఐఐటి అయినా 50% అది మార్క్స్ వస్తే సక్సెస్ అయినట్టే, గ్యారంటీ సీట్ వచ్చినట్టే 1000%. అయితే ఐపీ సక్సెస్ అవుతూ ఎంసెట్ 80 marks తెచ్చుకోవాలని అంటే పర్ డే 25 ప్రాబ్లమ్స్ చేయాలి. 10th క్లాస్ కంపారిజన్తో 10th క్లాస్ ఒక ప్రాబ్లం చేసింది, ఇక్కడ 10th ఇంటర్ ఐపీ అండ్ ఎంసెట్ రెండు సక్సెస్ అవ్వాలంటే 25 times వర్క్ చేయాలి. ఐపీ సక్సెస్ అవుతూ, ఎంసెట్ సక్సెస్ అవుతూ, మెయిన్ సక్సెస్ అవ్వాలి. అంటే మెయిన్స్లో 150 marks తెచ్చుకుంటూ ఎంసెట్ ఐపీ సక్సెస్ అవ్వాలంటే డైలీ 40 ప్రాబ్లమ్స్ చేయాలి కంపేర్ టు 10th క్లాస్. అంటే ఎంత సిలబస్ రేజ్ అయింది? 1:40 అయింది. అట్ సేమ్ టైం అప్ టు ఐఐటి, ఆల్ ఇండియా అన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సక్సెస్ అవ్వాలంటే 80 times వర్క్ చేయాలి కంపేర్ టు 10th క్లాస్. అంటే సిలబస్ ఎంత రేజ్ అయిందో ఆలోచించండి. మరి స్టూడెంట్ 10th క్లాస్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి టైం గ్యాప్ లేదు. ఓ 4 years ఉందనుకో, కొంత మెచ్యూరిటీ వస్తుంది, ఆ మెచ్యూరిటీతో నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, చదివే అవకాశం ఉంటుంది. కానీ టైం గ్యాప్ లేకుండా అది ప్రెజర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేసుకోవాల్సిన అవసరం అటు కాలేజ్ సైడ్ నుంచి ఉంది, పేరెంట్స్ సైడ్ నుంచి ఉంది. అయితే పిల్లల విషయానికి వస్తే సార్, పిల్లలు ఎంతమంది దీన్ని గెయిన్ చేసుకోగలుగుతారు? 10th క్లాస్ నుంచి ఈ 4 segmentsలో ఎంతవరకు వాళ్ళు దాన్ని నేర్చుకోగలుగుతారు? అందరికీ అంత టాలెంట్ ఉండకపోవచ్చు, అంత స్ట్రెంత్ కూడా ఉండకపోవచ్చు కదా, మరి ఏం చేస్తారు? ఇక్కడ కొంత సెగ్రిగేషన్ అవసరం మేడం. ప్రతి ఒక్క పేరెంట్కి
విష్ ఉంటుంది మావుడు 8 కావాలని. కానీ క్లాస్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్ టీచ్ చేసినప్పుడు టీచింగ్ కంప్లీట్ అవగానే ఎగ్జామ్ రాయటం రెడీగా ఉన్న వాళ్ళు 4 to 5 స్టూడెంట్స్ ఉంటారు వితౌట్ ప్రిపరేషన్. టీచింగ్ వినగానే ఎగ్జామ్ రాసేవాళ్ళు, టీచింగ్ అయిపోయినాక 3-4 టైమ్స్ చదివినాక ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంకొక 7 మెంబర్స్ యాడ్ అవుతారు. టీచింగ్ అయిపోయినాక ఒక 6-7 టైమ్స్ చదివితేనే ఎగ్జామ్ రాసే కెపాసిటీ వాళ్ళు రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు. మరి అందరూ ఒకే క్లాస్లో ఉన్నారు, అందరి టార్గెట్ ఐఐటి అని అనుకున్నప్పుడు అందరికి ఎట్లా పాజిటివ్ వాళ్ళ కెపాసిటీ అదని అనుకున్నప్పుడు కొంచెం అది టీచర్స్ సైడ్ నుంచి అయినా కానీ పేరెంట్స్ సైడ్ నుంచి అయినా కానీ స్టూడెంట్స్ సెగ్రిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా దాదాపుగా exercise 1, exercise 2, exercise 3 అన్నది ఆబ్జెక్టివ్. సో ఆ డిఫరెన్స్ ని మీరు పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని రెడీ చేయాలంటారు, సో దట్ ఆ మోటివేషన్ కంటిన్యూ ఆ అవ్వటానికి మెచ్యూరిటీ స్టూడెంట్ కి ఇవ్వాలి. సో అది ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటారు? పేరెంట్స్ మీద ఉందా, మేనేజ్మెంట్ పేరెంట్స్ మీద ఉంది, అట్ ది సేమ్ టైం టీచర్స్ మీద ఉంది. రైట్, కొంత కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అది ఎప్పుడు ఒక 3-4 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాక నీ పరిస్థితి అని చెప్పుకోవాలి. అది ఎలా సెగ్రిగేట్ చేయాలి? ఆబ్జెక్టివ్ రిలేటెడ్ 3 లెవెల్స్ ఉంటాయి సార్. exercise 1, exercise 2, exercise 3 అని, లేదా level 1, level 2, level 3. level 1 అంటే జస్ట్ ఐపీ జస్ట్ అబౌవ్ స్టాండర్డ్ క్వశ్చన్స్. exercise 2 అంటే ఒక ఫార్ములా అప్లై చేస్తే సాల్వ్ అయ్యింది. exercise 3 అంటే 2 ఫార్ములాస్ అప్లై చేస్తే సాల్వ్ అయ్యింది. సో ఆ వెరీ బాటమ్ అనుకున్న స్టూడెంట్ని exercise 1 వరకే చేయించుకోవాలి. తెలుగు సో ముందుగా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సో దట్ వాళ్ళు ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేటువంటి దానికి చేయూత అందించాలంట. ఆ మెచ్యూరిటీ డెఫినెట్ గా స్టూడెంట్ కి ఇవ్వాలి, స్టూడెంట్ ని ఒబే చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఓకే, నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు 2 months తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అంటే డెఫినెట్ గా నెక్స్ట్ ప్రమోట్ అన్నట్టుగా ఎంకరేజ్మెంట్ అనేది డెఫినెట్ గా స్టూడెంట్. ఓకేనండి, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. పేరెంట్ ఒపీనియన్ చూద్దాం, అసలు ఆయన ఏం అడుగుతారు. సార్ నేను మేనేజ్మెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సార్, మా ప్రైమరీగా నేను మా బాబుని చూశాను, కొంత నేర్చుకున్నాను, సేమ్ అది మా పాప ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అయితే మెయిన్ ఏంటంటే సార్, నేను మేనేజ్మెంట్ దగ్గర అబ్జర్వ్ చేసింది, సపోజ్ మా బాబు ఉన్నాడు సార్, సెకండ్ ఇయర్, ఓకే, బోర్డ్ ఎగ్జామ్ మండే ఉంది, సాంస్క్రిట్, సండే మార్నింగ్ అడ్వాన్స్ పెట్టారు, ఈవినింగ్ అడ్వాన్స్ పెట్టారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి సాంస్క్రిట్ ఎగ్జామ్ రాయాలి. వాడు ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేశారు, డాడీ నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది, రేపు సాంస్క్రిట్ నేను ఫెయిల్ అవుతాను అని చెప్పేసి ఏడ్చి మా హాస్టల్ నుంచి బయటకు వచ్చి మా ఫ్రెండ్ ఇంట్లో ఉండి నైట్ అంతా కూర్చొని సాంస్క్రిట్ చదివి నెక్స్ట్ రోజు రాశారు ఎగ్జామ్. 80 marks వచ్చినాయి. కానీ ప్రెషర్ అయితే ఉంది, ప్రెషర్ ఉంది, మరి కనీసం టైం ఇవ్వాలి ఒకటి. సరే అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మా పాపను చూసుకున్నాం సార్, సెకండ్ ఇయర్ వచ్చేసి వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చింది మార్క్స్ అన్ని, సెకండ్ ఇయర్ పెట్టిన ఎగ్జామ్స్ 6 months చూస్తే ఏ చాప్టర్లో మార్క్స్ తగ్గినాయి, కెపాసిటీస్లో మార్క్స్ తగ్గినాయి, 30 కన్నా బిలో వచ్చినాయి, ఎలక్ట్రిసిటీలో మార్క్స్ తగ్గినాయి, 30 కన్నా బిలో వచ్చినాయి, థర్మోడైనమిక్స్లో మార్క్స్ తగ్గినాయి. సరే ఐ థింక్ ఇవన్నీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి. థర్మోడైనమిక్స్లో మార్క్స్ తగ్గినాయి, మిగతా అన్నింటిలో బాగానే వస్తున్నాయి. అంటే మా పాప ఎందుకంటే ఇవే టాపిక్స్ ఎవ్రీ వీక్ పెడుతున్నారు కంటిన్యూస్గా, ఎక్కడ తగ్గినాయి. అంటే దసరాకు వచ్చింది సార్ మా పాప, వస్తే నేను 2 months మా పాపకి హెల్త్ బాగోలేదు, నా పాప నా దగ్గర వదిలేయండి అని చెప్పి పర్మిషన్ తీసుకుని నేను ఇంటి దగ్గర కూర్చోబెట్టి యూట్యూబ్లో నేర్చుకుని, అంటే ఈ టాపిక్స్ ఎక్కడైతే మా పాప వీక్గా ఉందో ఈ టాపిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, నీటిలో వెయిటేజ్ ఎంత అని చేసి మా పాప దాని మీద యూట్యూబ్లో క్లాసులు చెప్పించి, ప్లస్ నేను డైలీ ఆ పర్టికులర్ టాపిక్ మీద కంప్యూటర్లో ఎగ్జామ్ ఉండేది చేపించి దాని మీద స్ట్రెంథన్ చేసి మొన్న జనవరిలో వదిలిపెట్టాను సార్. ఇప్పుడు మన మార్క్స్ బాగానే వస్తాయి. అంటే ఇంత అనాలిసిస్ చేయడానికి పేరెంట్స్ టైం ఉండదు. దీంట్లో 10% పేరెంట్స్ చేయగలరు. మేనేజ్మెంట్ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఓకే ఫస్ట్ వచ్చి స్టూడెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎవరికైతే 280 వస్తాయో వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తున్నాడు. మా ఎవరైతే 150 బ్యాచెస్ గొర్రెల్లాగా ఒక క్యాంపస్ చేసి మూతలు చెబుతారో వాళ్ళకి అట్లీస్ట్ ఎక్కడైతే వీక్గా ఉన్నారు, ఏదైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయి, సపోజ్ 3D జామెట్రీలో కనీసం 4 questions వస్తాయి, వారికి 6 months 3D జామెట్రీ నేర్పండి. అంటే ఒక్కడికి నేర్పక్కర్లేదు, ఆ బ్యాచ్లో ఉంటారు ఒక 20 మంది, ఒక 40 మంది ఉంటారు, మీ కాలేజీ మొత్తం 50 మంది ఉంటారు, వాళ్ళందరూ సెక్షన్ వేయండి, ఆ 3D జామెట్రీ నేర్పండి. థర్మోడైనమిక్స్ ఉంది, ఒక 4 questions వస్తాయి లేదా 2 questions వస్తాయి, అది నేర్పండి. అలా మినిమం 10 questions చేస్తే ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీలో 10, మ్యాథ్స్లో 10 చేస్తే 40, 120 మినిమం వస్తాయి. దాని తర్వాత ఇంకో టాపిక్స్ నేర్పండి. అలా కాకుండా ఓన్లీ దే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ర్యాంకర్స్,
సో ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళని వదిలిపడేస్తారు అంతే. డైలీ ఎగ్జామ్ ఉదయం ఎగ్జామ్, సాయంత్రం ఎగ్జామ్, ఇంటర్మీడియట్ బాక్స్ పోతున్నాయి, ఈ ర్యాంకులు పోతున్నాయి. ఇది ఒక సామాన్య పేరెంట్ యొక్క ఆవేదన అండి. ఆయన చెప్తున్నటువంటిది ఏమిటంటే, మీరు 15 గంటలు 16 గంటలు ఇది చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఫైనల్గా ఎగ్జామ్కి వచ్చేటప్పటికి 300 మార్కులకి మా వాడికి 100 మార్కులు కూడా రానటువంటి వాళ్ళు ఎంతమంది మీ దగ్గర ఉంటున్నారు కదా, మరి అసలు మీరు ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? అంతేకాకుండా చేసేటువంటి టైంలో ఇదిగో ఇలాంటి వెయిటేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు శ్రద్ధ చూపట్లేదు. ఒక పేరెంట్ లక్షలు కట్టిన తర్వాత నేను 2 నెలలు తీసుకొచ్చి నేను ట్రైన్ చేసుకున్నాను, మళ్ళీ జనవరిలో పంపించాను అని చెప్తున్నటువంటి పేరెంట్స్ ఆవేదన ఉంది. సో మరి అలాంటి పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పిల్లల్ని గైడ్ చేసుకోవాలంటారు? సార్ రాజశేఖర్ గారు, ఇది ఆయన ఒక్క పేరెంట్ కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. మీరు కూడా చెప్పారు పిల్లలు ఆ కనెక్ట్ పోవటంతోనే నేను కొత్తగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను అని. సో అలాంటి పేరెంట్స్కి మీరు చెప్పే సలహా ఏమిటి? అంటే సార్, ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏ స్టూడెంట్ని తీసుకున్నా మీకు 80 to 90, 95%, 98% కూడా తెచ్చుకుంటున్నారు. అదే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి దే ఆర్ స్ట్రగ్లింగ్ ఈవెన్ టు గెట్ 30 to 40%. As sir said, if they are able to get 50%, they can go to top colleges. And 60 to 70 means top college with the top stream is also possible. అంటే ఇక్కడ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే 30% కూడా రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి అసలు ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి సార్. సార్ ఇందాక అడిగినట్లు మా కొలీగ్ మా రిలేటివ్స్ వాళ్ళ బాబుకి ఎట్లా చెప్పాలి ఏంటని, ఒకటే సార్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, ఏదర్ ఇట్ ఈస్ జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ అడ్వాన్స్ పేపర్, 30% క్వశ్చన్స్ ఆర్ ఈజీ క్వశ్చన్స్ ఇన్ దట్ పేపర్. అంటే పేపర్ సెట్టర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే కూడా మేము పెట్టే వీకెండ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఉండేది ఏంటంటే 30% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, 30% డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ 40% మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 30% ఈజీ క్వశ్చన్స్ అంటే అవి ఎంత ఈజీగా ఉంటాయంటే చూడగానే ఆన్సర్ పెట్టే అంత ఈజీ ఉంటాయి. అంటే ఫస్ట్ 30 minutes to 45 minutes they can, if they do that questions, they can get a score of 90 marks out of 300. Means if we take mains as the reference, that means 90 marks is the cut off mark. అంటే వాళ్ళు ఫస్ట్ 45 minutes లోనే వాళ్ళు కట్ ఆఫ్ మార్క్ వాళ్ళు తెచ్చేసుకోగలుగుతున్నారు. అంటే మిగతా 2.5 hours లేకపోతే 2 hours 15 minutes వాళ్ళ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ మీద ఫోకస్ పెట్టినా కానీ వాళ్ళు ఏంటంటే ఒక 150 to 180 మార్క్స్ అనేది వస్తాయి. అంటే ఒక డీసెంట్ మార్క్, ఒక కాన్ఫిడెంట్ మార్క్ అనేది వాళ్ళకి వస్తుంది. అన్నెసెసరీగా వెళ్ళిపోయి ఈ హార్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. వాళ్ళకి టెంప్టేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్. 10th నుంచి ఇంటర్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏ క్వశ్చన్ చూస్ చేసుకోవాలి, ఎక్కడ దాన్ని మనం లీవ్ చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది కనుక ఆ లెవెల్ వాళ్ళకి రాగలిగిందంటే డెఫినెట్లీ దే గెట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సిలబస్ చాలా పెరుగుతుంది సార్. సిలబస్ చాలా పెరుగుతుంది, ప్లస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం కూడా మారిపోద్ది అనమాట. అంటే మీకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్కి స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ మనకి స్టెప్ వైజ్ మార్కింగ్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని స్టెప్స్ కరెక్ట్ రాసినా కానీ మార్క్స్ వస్తాయి. అందుకని వాళ్ళకి 80-90% ఈజీగా వస్తుంది. అదే మీ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకుంటే అన్ని కరెక్ట్గా రాసి లాస్ట్ స్టెప్లో 3 into 3 = 6 అని రాశారు. అంటే దే నో ఎవ్రీథింగ్. సో లాస్ట్ స్టెప్ వల్ల వాళ్ళకి మార్క్ పోయింది. ఆ చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి ఎన్ని మార్క్స్ పోతాయి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు, ABCD. అంటే 3, 6, 9, 12 ఉంటుంది. వాళ్ళు 9 పెట్టాల్సిన దాని బదులు 6 పెడతారు. అదే మీకు 10th క్లాస్లో ఏమవుతుంది, 1 మార్కు 2 మార్కులు తీసేస్తారు. ఇంటర్లో కూడా బోర్డ్ ఎగ్జామ్లో ఇదే పరిస్థితి. అదే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి రావాల్సిన మార్కులు పోతున్నాయి, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఏది చూస్ చేసుకోవాలి, ఎంత కాన్షియస్గా మనం క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన స్ట్రాటజీస్ అంటాం అనమాట. అంటే వీక్కి మేము 2 ఎగ్జామ్స్ పెడతాము, ఇట్లా పెడతాం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటట్టు ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ చెప్పాలి, ప్లస్ పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఈ 2 years ఎంత కాదన్నా సార్, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ దేర్ ఇంటర్మీడియట్, ఫర్ దేర్ లైఫ్ అనమాట, కెరియర్ యాజ్ వెల్ యాజ్ లైఫ్. కాబట్టి ఈ 2 years పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మనం చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అవన్నీ కూడా మనం చేయగలిగారంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ద స్ట్రాటజీస్ వాట్ దే ఆర్ డెవలపింగ్ డ్యూరింగ్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. రైట్. సో శ్రీదేవ్ గారు, సో స్ట్రాటజీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇంకొక పేరెంట్ క్వశ్చన్ తీసుకుందాం. I'm not a parent. Okay. And I have been a teacher and I've been teaching for the past 10 years. Okay. So నా పర్స్పెక్టివ్ ఏంటంటే దిస్ ఈస్ ఫర్ బోత్ మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్. సో మన ఆల్ ఓవర్ ఇండియా మనకు ఉన్న ర్యాంక్స్ ఏంటండి, లైక్ అంటే
అరౌండ్ 15 lakh స్టూడెంట్స్ కంపీట్ అవుతాయి. మనకు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలంటే 90% అండ్ అబోవ్ జనరల్ కేటగిరీ. అంటే ఎంత అంటే 10%. అంటే 10% ఈజ్ క్లోజ్ టు 1,40,000 అనుకుందాం మనం. బేసిక్గా దాని అర్థం ఏంటండి, మొత్తం ఇండియాలో 1,40,000 ద 10% ఈజ్ క్వాలిఫై. ఆ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఏం సీట్లు రావట్లేదు. అంటే ఓన్లీ 10% మన ఇండియాలో కేపబుల్. రెస్ట్ ఆఫ్ ద 90% ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్ అనేదండి. సో ఇప్పుడు మనకున్న ఎగ్జామినేషన్ దాంట్లో ఏంటంటే ఆ 10% నాట్ ఈవెన్ 10% గెట్ ద ర్యాంక్స్ సీట్స్. అంటే ఒక 50,000 మంది లేదా 1,00,000 మందికి వస్తాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ 1,00,000 మందే కేపబుల్ కాదు కదండి. పర్స్పెక్టివ్ మనకి ఏంటి అంటే ర్యాంక్స్ అనేది చూస్తే ఇవాళ ఏంటి, ఒకవేళ అడ్వాన్స్లో జేఈ అడ్వాన్స్లో మన స్టేట్ అండ్ నార్త్ స్టేట్స్కి కంపేర్ చేస్తే ఒక స్టూడెంట్కి బిలో 5,000 వచ్చింది అనుకోండి, మన దగ్గర డిసప్పాయింట్ అవుతారు. అదే నార్త్లో అనుకోండి, దే విల్ బి వెరీ హ్యాపీ. సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఎందుకు ప్రాబ్లం. బేసిక్గా మన దగ్గర పర్స్పెక్టివ్ ఏంటంటే నీకు బిలో 500 రావాలి, బిలో 100 రావాలి, లేదా బిలో 5,000 రావాలి. దే ఆర్ ఆల్వేస్ అండర్ పర్ఫార్మింగ్. సో అదొకటి పర్స్పెక్టివ్. సెకండ్ ఏంటి అని అంటే, వాట్ అబౌట్ దోస్ హు ఆర్ నాట్ గెటింగ్ ద ర్యాంక్స్? దే బికమ్ లైక్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతున్నారు. ఎందుకు అని అంటే దే ఫీల్ దే ఆర్ ఎ లూజర్. ఎందుకంటే ర్యాంక్ రాలేదు కాబట్టి. సో ఓవరాల్గా వాట్ నీడ్స్ టు హ్యాపెన్, నా ఒపీనియన్ ఏంటంటే, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి వస్తాయి, బట్ వాట్ అబౌట్ దోస్ హు ఆర్ నాట్ గెటింగ్ ద ర్యాంక్స్? ఆ ర్యాంక్స్ రాని వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్ కాదు కదండి. దే విల్ లెర్న్ సంథింగ్. ఇవాళ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఈ 2 yearsలో లెర్న్ సంథింగ్. నీ ర్యాంక్ అనేది ఒక బై ప్రొడక్ట్ మాత్రమే అనే ఒక పర్స్పెక్టివ్ కనుక వస్తే, ఈవెన్ ఇఫ్ దే డోంట్ గెట్ అ ర్యాంక్ నౌ, దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ సంథింగ్. సో మన ర్యాంక్స్ అనేది ఫ్యూచర్ని డిసైడ్ చేసిన జనరేషన్ పోయిందండి, అయిపోయింది. ఎందుకు అని అంటే నౌ వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీ యాక్చువల్గా ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ వెల్. సో న్యూ ఆపర్చునిటీ వస్తాయి. అండ్ చాలామంది ఏంటి, వితౌట్ ఎడ్యుకేషన్ ద ఎర్న్ అలాట్. ఎందుకు వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారండి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్కిల్. సో మనం ఫోకస్ చేయాల్సింది ర్యాంక్స్ పైన కాదు, ఇట్ ఈస్ అబౌట్ ద స్కిల్. ఆ 2 yearsలో మనం వాట్ ఈస్ ద స్కిల్ దట్ వీఆర్ గివింగ్. యాక్చువల్గా జేఈ అనేది నా ఒపీనియన్లో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రెసిపీ ఫర్ లెర్నింగ్ ద స్కిల్స్ అండి. ఎవ్రీ స్టూడెంట్ జనరలీ క్లాస్లో ఏమడుగుతారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందుకు, మనకు అది ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూజ్లెస్ అంటారు. ఇట్ ఈస్ యూజ్లెస్ నా దృష్టిలో. కానీ ఎలాగైతే మనకు ఏదైనా నేర్చుకోవడానికి ఒక టూల్ ఉంటుంది కదా, మీరు దెర్ ఆర్ సర్టెన్ స్కిల్స్. ఏంటి, వన్ స్కిల్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్. ఇవన్నీ నేర్చుకోవడానికి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేవి స్కిల్స్. సో మన కాలేజెస్లో ర్యాంక్స్ మనకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దే విల్ గెట్ ఇన్ టు గుడ్ కాలేజెస్. బట్ ర్యాంక్స్ రాకపోయినా స్కిల్స్ కూడా రావాలి అనే ఒక ఫోకస్ ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు, చాలా బాగా చెప్పారు. కిరణ్ గారు బేసికల్లీ డైలీ లైఫ్లో ఫిజిక్స్తో అనుసంధానం చేస్తూ ఆ అప్లికేషన్ స్కిల్స్ని ప్రయత్నిస్తున్నటువంటి ఒక ఎడ్యుకేటర్ అండి. సో మరి చూద్దాము, ఈ విధంగా ఆ 10%ని మాత్రమే చూసి మిగిలిన 90%ని వదిలేస్తున్నటువంటి సందర్భంలో నారాయణరావు సార్, మీరు దేశమంతా తిరుగుతూ ఉంటారు. సో వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 35 years. సో చాలా డిఫరెంట్ మేనేజ్మెంట్స్తో కూడా అక్రాస్ ఇండియా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలంటారు? అంటే సర్వింగ్ ఎ ఫ్యూ అండ్ లీవింగ్ అదర్స్ అనేటువంటి దాన్ని మనం ఎలా తొలగించడానికి అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ ఇక్కడ మోరల్స్ అనే ఒకటి ఉందండి. అందులో మనం మర్చిపోతుంది ఏంటంటే మోరల్స్ కూడా టీచ్ చేయాలి. ఓకే, పేరెంట్స్ టీచ్ చేయాలి. ప్రతి కాలేజీలో మోరల్స్కి ఇదివరకు చిన్నప్పుడు స్కూల్లో మోరల్ అని ఒక కవర్ ఉండేది. ఆ మోరల్స్ టీచ్ చేయటంతో స్టూడెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఇంపార్టెంట్ సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ ఫిగర్స్ని కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. వీటి వల్ల మనకి బెటర్ అవుతారు వాళ్ళు. మోరల్స్ టీచ్ చేయడం ఒకటి, రైట్. ఇంపార్టెంట్ సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ ఫిగర్స్ ఇన్ ది కాంటెంపరీ సొసైటీ. ఇప్పుడు చాలామంది సైన్స్ అవుతారు, వాడికి సైన్స్లో జీరో నాలెడ్జ్ ఉంటుంది. నోబెల్ ప్రైజ్ వెంకటరామన్ రామకృష్ణన్కి ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఈజ్ అ మాలిక్యులర్ బయాలజిస్ట్. వాడి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది?
తెలీదు. అన్ని పెద్ద పెద్ద స్కూల్స్, గొప్ప గొప్ప స్కూల్స్, ఆ ల్యాబ్స్ ఉంటాయి అంటారు, ఈ ల్యాబ్స్ ఉంటాయి అంటారు, వాళ్ళకి ఏం చెప్పరు, పర్పస్ మిస్ అయిపోతుంది. పర్పస్ మిస్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఫిగర్స్ని మనం ఎన్లైటన్ చేస్తూ ఒక మోరల్స్ని టీచ్ చేస్తూ ఉంటే మనం ది బెస్ట్ జనరేషన్ తీసుకురావచ్చు. సో వాళ్ళ స్ట్రగుల్స్ని అది కామన్ అనేటువంటి ఆలోచన వీళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో మనం ఏమిటంటే ప్రతిదీ సుఖం కంఫర్ట్గా నడవాలి అనేటువంటిది బాగా ఇన్కల్కేట్ చేస్తూ ఉంటాం. ఎస్, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఇంతకుముందు ఆ పేరెంట్ ఆర్ టీచర్ అడిగారు, 100లో ఒక 10% వరకే ర్యాంక్స్ కొట్టగలుగుతున్నారు, జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళు మాత్రమే బాగా చదువుతున్నారు అని. మరి కొంతమంది పేరెంట్స్ క్వశ్చన్ ఉంటుంది, లక్షలు పెట్టి మేము చదివిస్తున్నాం కదా, మా పిల్లలకి ఎందుకు రావట్లేదు అనేది. బట్ మనం ఎందుకు వాళ్ళని ఆ 10% వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము? అక్కడ లోపం ఎవరిది కనిపిస్తుంది? పిల్లలు బాగా చదవట్లేదు అంటారా? పేరెంట్స్ డ్యూటీ అయితే పేరెంట్స్ చేస్తున్నారు, లక్షలు పెడుతున్నారు, వాళ్ళు తప్పు లేదు అడగడంలో. మరి ఇక్కడ ఎవరి మిస్టేక్ ఉంది? యాక్చువల్గా దీంట్లో మేడం నేనైతే టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ది అని అంటాను. ఎందుకంటే పేరెంట్స్ అందరు కూడా చదువుకున్న వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఒక ఫార్మర్, నేను ఐఐటి మద్రాసులో చదువుకున్నా. అంటే నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఐఐటి మద్రాసుకి వెళ్ళాను. మరి మా ఫాదర్కి ఏం తెలియదు కదా, ఆయన్ని గైడ్ చేయడం అది తప్పు, మీరు గైడ్ చేయలేదు కాబట్టి ఒకవేళ నేను ఐఐటి మద్రాసులో చదువుకుని ఉండకపోతే పేరెంట్ది రాంగ్ కాదు కదా. సో పేరెంట్కి తెలియదు కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించారు. సో ఇన్స్టిట్యూషన్స్ బాధ్యత ఈ రకంగా చూసుకుంటే. మేబీ నా పేరెంట్ మోటివేషన్ కూడా ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, ఒకళ్ళు అడిగారు, సార్ కిరణ్ సార్ మీరు యూట్యూబ్లో చెప్తే మొత్తం మేము ఎనాలిసిస్ చూసాము, ఆ ఎనాలిసిస్ని చూసుకొని మేము మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పారు. సో యూట్యూబ్ అనేది మేము ఫ్రీగా చెప్తాం. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దాట్, నా దాదాపు నేను ఒక వీడియో చేస్తే దాదాపు 1,00,000 మంది దాకా చూశారు, పిల్లలు పేరెంట్స్ చూశారు. సో నేను ఒక ఫ్రీ కంటెంట్ని 1,00,000 మంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందించగలిగినప్పుడు, ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక నమ్మకంతో ఒక స్టూడెంట్ పంపించినప్పుడు, దాదాపుగా ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు ఫీజు కట్టినప్పుడు, సో వై వీఆర్ నాట్ అనేబుల్ టు డూ ద మైక్రో అనాలిసిస్? అంటే జనరలైజ్డ్గా ఒక ఇందాక అన్నాడు 3D జామెట్రీ అని అన్నారు. మరి ఇన్స్టిట్యూషన్ ఏదనేది నాకు చెప్పలేదు కానీ 3D జామెట్రీ అని అన్నారు. 3D జామెట్రీలో కొంతమంది పిల్లలకి సరిగా రావట్లేదు. సో మా అమ్మాయి కూడా చాలా మందికి అదే ప్రాబ్లం ఉందని చెప్పారు. సో నేను అనేది ఏంటంటే, అసలు ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఆ స్టూడెంట్ని మైక్రో అనాలిసిస్ అనేది చేయాలి తప్పనిసరిగా. అంటే వాళ్ళు కొంతమందికి స్కూలింగ్ అనేది బాగా జరిగి ఉండొచ్చు, కొంతమందికి ఒక మ్యాథ్స్ టీచరు జామెట్రీ సరిగా రాని టీచర్ చెప్పుండొచ్చు. అంటే నేను కంపల్సరీగా టీచర్స్ అందరు చెప్పరు కానీ 90% చెప్పొచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే జామెట్రీ కొంచెం స్ట్రాంగ్ ఉండకపోవచ్చు టీచరు, క్యాల్కులస్ బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు. సో ఆ స్టూడెంట్స్కి క్యాల్కులస్ మీద ఎక్కువ మైండ్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు క్యాల్కులస్ని బాగా ఈజీగా ఫీల్ అవుతారు, జామెట్రీని కొంచెం టఫ్ ఫీల్ అవుతారు. మనం ఏం చేయాలంటే ఇంటర్మీడియట్లో ఇందాక సార్ చెప్పినట్టు కూడా వాళ్ళకి 10th ఉన్నట్టుగా ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ అంటే ఒకటే స్ట్రీమ్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డివిజన్స్ ఏర్పడతాయి. జేఈ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ అప్పుడే స్టార్ట్ చేస్తారు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత ఐపీతో పాటుగా వాళ్ళు ఎంసెట్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడే స్టార్ట్ చేస్తారు. సో ఇన్నిటి మధ్యలో ఒకవేళ వాళ్ళు సర్వైవ్ కావాలంటే ఇవన్నీ వాళ్ళ చిన్న మైండ్ తోటి చేయడం చాలా కష్టం. సో యాజ్ ఎ మేనేజ్మెంట్ లేదా టీచర్స్ ఏం చేయాలంటే ప్రతి స్టూడెంట్ని కూడా మైక్రో అనాలిసిస్ చేయాలి. మరి మనకు డౌట్ రావచ్చు, మైక్రో అనాలిసిస్ చేయాలంటే అంతమంది స్టూడెంట్స్కి ఎట్లా చేస్తారంటే అంత స్ట్రెంత్ తీసుకోకూడదు. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఒకటే క్లాస్లో 120 మెంబర్స్ని పెట్టి చెప్తున్నారంటే 120 మెంబర్స్ పెట్టి చెప్తే ఆ స్టూడెంట్ పేరే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి. ఇక ఆ స్టూడెంట్ని మైక్రో అనాలిసిస్ ఏం చేస్తారు, అది జరగని పని. అండ్ ఇంకోటి ఏంటంటే టీచర్స్ మీద కూడా మేనేజ్మెంట్ ప్రెషర్ పెట్టకూడదు. అంటే మీరు డైలీ 8 అవర్స్ క్లాస్ తీసుకోవాలి, 9 అవర్స్ క్లాస్ తీసుకోవాలి, ఇట్లా పెడితే టీచర్ కూడా తన కాన్సన్ట్రేషన్ పర్టికులర్ స్టూడెంట్స్ మీద కూడా పెట్టలేడు. సో ఇది కలెక్టివ్గా ఏం చేయాలంటే స్టూడెంట్ని మైక్రో అనాలిసిస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 3Dలో అంత కష్టపడుతున్నారు, తనకు రావట్లేదు. సో మనం ఏం చేయాలంటే ఒక అపాయింట్మెంట్ ఆ టీచర్ తోటి ఒక టైంలో అపాయింట్మెంట్ ఇప్పించి ఆ 3D జామెట్రీని ఎలా నేర్చుకోవాలి, దాని మీద ట్రిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, సో ఆ స్టూడెంట్కి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. మేబీ ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకవేళ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ కలిపి సపరేట్గా ఒక టైంని స్పెండ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న టీచర్ ఖాళీగా ఉండాలి. అలా చూసుకునే బాధ్యత మేనేజ్మెంట్ది కూడా. సో కలెక్టివ్గా ఇట్లా మనం వాళ్ళకి వర్క్ చేస్తే ఎవరైతే స్టూడెంట్ ఇప్పుడు మీరు అన్నారు 10% మాత్రం బాగా చేస్తున్నారు, 90% చేయలేకపోతున్నారని. మేబీ 90% స్టూడెంట్స్కి అది అర్థమై ఉండొచ్చు. 10%కి ఒకవేళ మనం ప్రాపర్గా సెకండ్ టైం కూడా చెప్తే అర్థం అవ్వచ్చు. అట్లని చెప్పి అందరికి కలిపి ఒకసారి చెప్తే ఆల్రెడీ అర్థమైన స్టూడెంట్కి అది వేస్ట్ అవుతుంది టైం. సో కాబట్టి మనం ఆ స్టూడెంట్స్ని సపరేట్గా మనం ఆ అవర్ ఇచ్చేసి 1 అవర్ లాస్ట్లో ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ అయితే లాస్ట్లో ఒక 1.5 అవర్ 2 అవర్స్ మనం స్పెషల్గా టైం టేబుల్ వేసుకొని వేటి మీద అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి.
సో ఇది చాలా అంటే చాలా అవసరం అండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3D జామెట్రీ తను స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, దీనికి డిపెండ్ అవుతూ నెక్స్ట్ ఉన్న టాపిక్స్ తనకు చాలా క్లియర్ అవుతాయి. ఇక్కడే ఒకవేళ ఇది క్లియర్ కాకపోతే నెక్స్ట్ రాబోయే టాపిక్ ఏదైతే ఉందో దీనికి కోరిలేటెడ్గా ఉంది, అది ఇంకా చాలా కష్టంగా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి తన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ మైక్రో అనాలిసిస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా బాగా అనాలిసిస్ చేశారు సుబ్బారావు గారు. ఇప్పటి వరకు మనం డైరెక్టర్స్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, పిల్లల గోల్ ఏంటి అనేది వాళ్ళు బాగా చక్కగా వివరించారు. అండ్ పేరెంట్స్ క్వశ్చన్స్ కూడా మనం విన్నాం, వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటి, మా పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా అవ్వాలి అంటే ఏం చేయాలి. అయితే ఇటు మేనేజ్మెంట్ ఇటు పేరెంట్స్ కాకుండా స్టూడెంట్స్ కన్సర్న్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి తప్పకుండా. సో ఇప్పటి వరకు మీరు ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నుంచి? అండ్ వాళ్ళని మీరు స్టూడెంట్స్ తరఫు నుంచి మీరేం అడగాలనుకుంటున్నారు? స్టూడెంట్ తరపు నుండి నేను ప్రతి వారం కూడా మనకి చాలా మంది అపాయింట్మెంట్స్ వస్తుంటారు, నాట్ ఫ్రమ్ వన్ ఆర్గనైజేషన్, అక్రాస్ సౌత్ ఇండియా. కొన్ని బాధలు ఏంటంటే కళ్ళు చెమరుస్తాయండి. పిల్లల్లో మనం ఇంత మాట్లాడి పిల్లల గురించి మాట్లాడకట్లేదు అంటే ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే బియాండ్ ర్యాంక్స్. మనం ర్యాంక్స్ మాత్రమే సమాజం దాని వెనకే వెళ్ళిపోతుంది. సో వీళ్ళంతా కూడా ఈ మేనేజ్మెంట్స్ అంతా కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అంతా కూడా బియాండ్ ర్యాంక్స్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళ ద్వారా మనం వినాలి, ఎక్కువ మందికి చెప్పాలి అనేటువంటిదే మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వీటిలో చాలా క్వశ్చన్స్ ఉంటాయండి పిల్లలు. నేను రెండు సందర్భాలు చెప్తాను. అందులో మొదటిది, కొంతమంది పిల్లలు వచ్చి సార్ మార్కులు రావాలంటారు, నాకు ఎలా రావాలో చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఫోకస్ పెంచుకోని చెప్తారు, ఫోకస్ ఎలా పెంచుకోవాలో చెప్పేటువంటి వాళ్ళు లేరండి. మూడవది, సార్ మార్క్స్ సార్ నేను ఎంత కష్టపడినా వారం వచ్చేటప్పటికి మా అమ్మ అయినా నాన్న అయినా టీచర్స్ అయినా మార్క్సే చూస్తున్నారు, మార్క్స్ రాకపోతే నేను కష్టపడినా నన్ను గుర్తించేటువంటి వాళ్ళు లేరు. నాలుగవది సెక్షన్ షేమింగ్ అంటానండి. అంటే ఈ సెక్షన్స్ని డివైడ్ చేసేసి నేనంటే ఆ సెక్షన్ అనేటువంటి దాన్ని ముద్ర వేసేసి ఇంకా నువ్వు ఈ స్థాయిలోనే ఉన్నావు అనేటువంటి దాన్ని నేను బలంగా నమ్మేస్తున్నాను. అంటే మన దగ్గర వచ్చిన ప్రతి పిల్లవానికి కూడా నేను ఎప్పుడు మాట్లాడనండి. ఒక 40 నిమిషాల పాటు మన దగ్గర ఒక క్వశ్చనర్ ఉంటుంది, దాని ప్రకారం అడుగుతాం. అప్పుడు వాళ్ళ మనసు అప్పుడు విప్పుతారు. లేకపోతే వాళ్ళు కూడా ఏంటంటే మరలా మనం మార్కులు అడుగుతున్నాము, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నామని వాళ్ళు ఓపెన్ అవ్వరు. సో ఎప్పుడైతే మనం ఆ 40 నిమిషాలు మాట్లాడకుండా మన స్టైల్ ఆఫ్ క్వశ్చనర్లతో మాట్లాడామో దెన్ దే ఓపెన్ అప్. అంటే వీళ్ళు మాట్లాడుతున్నది మనలో స్ట్రెంత్ పెంచడానికి, మనం చూడాల్సినటువంటిది ర్యాంక్స్ ఆవాలన్నటువంటి ప్రయాణాన్ని మనం ఎలా చూడాలి అనేటువంటిది. సో మరి ఈ సందర్భంలో ఫోకస్ని ఎలా పెంచుకోవాలి, మార్క్స్ తక్కువ వస్తున్నాయి నన్ను గుర్తించట్లేదు, మరి అలాంటప్పుడు ఎట్లా చూడాలి, ఈ సెక్షన్ షేమింగ్ అనేటువంటిది ఇది ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తూ ఉంటారు, మరి దీన్ని ఎలా చూడాలి అనేటప్పుడు మరి దీన్ని ఎలా అనేటువంటిది మన వాళ్ళు ఏం చెప్తారో చూద్దామండి. నాగరావు గారు, సో ఈ సందర్భంలో మరి ఆ పిల్లల్ని మనం ఏ విధంగా చూడాలంటారు, మీ టేక్ ఏమిటి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఇందాక సార్ అడిగారు, అదే ఒక 10% సక్సెస్ మిగతా 90% ఫెయిల్యూర్ అని. అంటే ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయండి. అంటే సచిన్ టెండూల్కర్ ఇఫ్ రైట్ ఐఐటి ఈ మే బి ఫెయిల్యూర్, మనం అతను ఫెయిల్యూర్ అని చెప్పలేము. అయితే నేను పేరెంట్స్కి సిన్సియర్గా చెప్పేది ఏంటంటే సార్, మన పిల్లవాడి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, వాట్ ఈజ్ హిస్ క్యాపబిలిటీ. అంటే పక్కింటి అబ్బాయికి 250 వస్తున్నాయి 300కి, నీకెందుకు రావట్లేదురా అని మీరు ప్రెషర్ పెట్టడం వల్ల, అంటే పేరెంట్ నుంచి ప్రెషర్ అవ్వడం వల్ల ఆ పిల్లవాడు ఆత్మనిర్భర భావానికి గురవుతున్నాడు. దాని తర్వాత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. సో అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వస్తున్నారు. కాబట్టి ఏమంటే ఒక మొదటి రోజే అంటే మీరు 10th క్లాస్ వరకు ఏ ప్రెషర్, అంటే నేను చాలామంది పేరెంట్స్ని కలిశానండి. వాళ్ళు ఏమంటారంటే చిన్నపిల్లలు కదా సార్ 15 years దాకా ఎందుకు అక్కడ ఇక్కడికి పంపించడం, జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ అని చెప్పి సడన్గా ఇంటర్మీడియట్ 11th to 12th దే ఆర్ జాయినింగ్ ఫర్ ఐఐటి జేఈ. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డో సిబిఎస్ఈ బోర్డో 10th క్లాస్ దాకా చదివిన అబ్బాయికి 590 మార్కులు వచ్చాయి అనుకోండి 600కి. 11th to 12th కూడా ఈ అబ్బాయికి ఇంటర్మీడియట్ 1000కి 950 వస్తాయి. సో దట్ ఈస్ ద కంపారిటివ్ పెర్ఫార్మెన్స్. అంతేగాని మనం ఆ 10th క్లాస్ పెర్ఫార్మెన్స్లో చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి 10 out of 10 9.18 10th, మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చదవలేకపోతున్నాడు. ఓకే, ఇలా మీరు ప్రెషర్ పెడతాం వల్ల పిల్లవాడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. సో నేనేమంటానంటే అండి, ఎస్ సెక్షన్ షేమింగ్ అన్నారు. సో ఇక్కడ మేము 8 మంది వచ్చేవాడిని. సో సార్స్ ఐఐటీలో చదివారు, నేను నాన్ ఐఐటి. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ క్యాపబిలిటీస్. సో ఆ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళని
సరే ఈ అబ్బాయికి 250 నుంచి 300 మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక చోట పెడదాం, ఈ అబ్బాయికి 200 250. సో ఒక సెక్షన్ సేవింగ్ చేయకపోతే మేడం ఏమవుతుందంటేనండి, ఒక టాపర్తో పాటు ఒక లాస్ట్ స్టూడెంట్స్ కూర్చుండి ఈ అబ్బాయికి అతను అన్నీ చెప్పేస్తున్నాడు, నేను ఏమీ చెప్పలేకపోతున్నా, నేను లైఫ్ వేస్ట్, అతనికే ర్యాంక్ వద్ద నాకు రాదు అనే ఒక భావం వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటేనండి, సో అదే సేమ్ టైప్ ఆఫ్ పిల్లలు ఒక చోట ఉంటే ఓకే మేము అందరం ఒకటి, వీఆర్ స్ట్రాంగ్, వీ కెన్ ఎక్సెల్ అంటే అతనికి గోల్ కూడా తక్కువే ఉంటుంది. అందరూ ఈక్వల్ క్యాపబిలిటీ పీపుల్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి వీళ్ళతో పాటు నేను కొద్దిగా చదివితే ఐ కెన్ బి టాపర్ ఇన్ దిస్ బ్యాచ్ అని చెప్పి దే కెన్ పెర్ఫార్మ్ బెటర్ దాన్ వాట్ ఈస్ దేర్ పొటెన్షియల్. సార్ సో నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటి సార్, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేసే ముందు ఒక్కసారి, ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక సార్, ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్, చాప్టర్ పెద్ద 3D వెక్టర్స్ రావట్లేదు, థర్మోడైనమిక్స్ రావట్లేదు అంటే మెనీ చాప్టర్ నిజం చెప్పండి, యాజ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆ కెమిస్ట్రీ చాప్టర్స్ నాకు తెలియదు, ఫిజిక్స్ చాప్టర్స్ తెలియదు, కానీ ఆయనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నింటి మీద పట్టుంది. ఓకే, ఈ అనాలిసిస్ బిఫోర్ జాయినింగ్ క్లాస్ 11th ఒక్కసారి ఒక 2-3 days స్పెండ్ చేసి అసలు అబ్బాయి ఏ పొజిషన్ లో ఉన్నాడు, దేనికి సూటబుల్ అంటే ఈ రోజు పిల్లల క్యాపబిలిటీస్ మీద వాళ్ళు స్పెండ్ చేయాలి అంటారు. అంటే సమాజంలో కూడా ఇంకోటి అయిపోయింది సార్, అంటే అందరికి దిస్ ఈజ్ జనరల్. ఇప్పుడు 2 కోర్సులు ఉన్నాయి సార్ సమాజంలో, ఒకటి డాక్టర్, రెండోది నాన్ డాక్టర్, అంటే బైపీసీ ఎంపీసీ, ఈ 2 తప్ప ఇంకా ఏ కోర్సులు లేవండి. ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ చదవాలంటే బైపీసీ, డాక్టర్ కాదు నేను కూడా అదే చెప్తాను పేరెంట్స్కి, రేపు పొద్దున లా చదవాలన్నా లేకపోతే సిఏ చదవాలన్నా ఆఫ్టర్ ఎంపీసీ, బికాజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆయన అడిగారు ఎందుకు చదవాలి నాకు లైఫ్లో ఏం ఉపయోగం అని. బట్ మనం సుడోకు చేస్తాం, సుడోకు వల్ల ఏంటి సార్ ఉపయోగం, బట్ ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్. సో ఈ ఎంపీసీ చదవటం వల్ల వాళ్ళ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మన పిల్లలకి అది చెప్పాలి సార్, ఇది చదవటం వల్ల యువర్ థింకింగ్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్, యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఇంప్రూవ్, విత్ దట్ యూ కెన్ సక్సెస్ ఇన్ లైఫ్. నీకు ఐఐటి రాకపోయినా నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తే పిల్లవాడు they will stress free and they can perform better than their potential. So ఇది నా పర్స్పెక్టివ్ సార్, ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ పేరెంట్స్. సో జీవితానికి అది ఉపయోగపడుతుంది అనేది డిఫరెంట్ స్టైల్లో చెప్పాలి అంటారు. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి సార్, ద పేరెంట్ ఈజ్ నాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఐఐటియన్, బట్ దే ఆర్ ఫోర్సింగ్ ద కిడ్ టు బి అన్ ఐఐటియన్. రైట్. సో ఇక్కడ సార్ ఇంకొకటి శ్రీదేవి గారు, జనరల్గా ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్ అండి, ఇదివరకల్లా కాదు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇంటెన్స్ కోచింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అక్కడ ఏమి యాక్టివిటీస్ లేవండి అని చెప్తారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నా టైం వేస్ట్ అయిపోతుంది. సో కొంతమంది ఇట్లా చెప్తే అట్లాగా, అట్లా చెప్తే ఇట్లాగా, ఇలా స్మార్ట్ పీపుల్ బాగా ఎక్కువైపోయారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ డిఫరెంట్ మైండ్ సెట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు జశ్వంత్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన జనరల్ డిస్కషన్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఇండియాలో ఒక 15-16 year old ఈ ఎగ్జామ్కి కానీ లేకపోతే ఈ కోర్సెస్కి కానీ ప్రిపేర్ అవుతుండే వర్సెస్ ఒక ఫారెన్లో కానీ వేరే యుఎస్లో కానీ వేరే చోట ఎక్కడ ఏది చూసుకున్నా 15-16 year old ఇంకా స్కూల్లోనే ఉంటారు. మన 18 yearsకి 19 yearsకి ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. అదే కాంటెంపరీగా యుఎస్లో కానీ వీటిలో వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్లో ఉంటారు. సో స్కూలింగ్లో ఉంటారు. సో ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే మనం యాజ్ అ పేరెంట్ యాజ్ అ హోల్గా చూసినప్పుడు మన దగ్గర అంటే ఏ వయసు పిల్లలతో మనం డీల్ చేస్తున్నాం వర్సెస్ యాక్చువల్గా ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొకటి సెకండ్ ఇష్యూ ఇప్పుడు మీరు తీసుకొచ్చింది, దే ఆర్ స్మార్ట్ అంటే లెట్ దెమ్ బి స్మార్ట్. యాక్చువల్లీ అలాంటి స్టూడెంట్స్ తోటే వి ఎంజాయ్ మోర్. సో అలాంటి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఒక స్మార్ట్ యాటిట్యూడ్ తో ఉంటే వాళ్ళకి చెప్పడమే ఇంకా ఈజీ ఆపర్చునిటీ ఫర్ us. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వేర్ వి థ్రైవ్. అంటే మనం అందరం యాజ్ అ టీచర్స్ గా ఇక్కడ మీరు పిలిచిన వాళ్ళందరూ కూడా ఒకటే సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము అందరం కూడా. సో పిల్లలకి ఏ రకంగా చేస్తే బెటర్ అనే ఆస్పెక్ట్ తోటే. సో డెఫినెట్లీ వి ఆల్ అగ్రీ ఆన్ దట్. అయితే ఏంటి అంటే ఆ డిఫరెన్షియల్ థింకింగ్ అంటే మనం అందరం కూడా అన్ని టూల్స్ ప్రొవైడ్ చేయాలి పిల్లలకి. అది ఏ టాలెంట్ అయినా కానీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎక్సెల్ అయినప్పుడు అది బయటకు వస్తుంది.
సో ఒక 4 years తర్వాత కావచ్చు, ఒక 10 years తర్వాత కావచ్చు, ఓ నేను ఇంటర్మీడియట్లో అది బాగా చేసేవాడిని, నన్ను టీచర్ అప్పుడు దానికోసం చేశాడు కదా అనేది వస్తుంది. దట్ గివ్స్ దెమ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అంటే ఓకే జాబ్, శాలరీ ఇదంతా దట్స్ అ గుడ్ థింగ్ ఆబ్వియస్లీ, బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు చాలా మంది వేరే స్ట్రీమ్ నుంచి ఈ స్ట్రీమ్లోకి వచ్చాం, ఎందుకు అంటే వీ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్. సో అలానే అందరు పేరెంట్ కూడా ఉంటారు కాబట్టి అది మనం స్టూడెంట్కి ఐడెంటిఫై చేయగలిగితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో, ఐ థింక్ దట్ గివ్స్ అ లాంగ్ వే. దట్ సో ఆ ఇన్సైడ్ స్ట్రెంగ్త్ చేస్తుంది అనేటువంటిది రైట్ మీరు చెప్తున్నటువంటి. సుబ్బారావు గారు, చాలా చక్కటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ తరఫు నుంచి అండ్ పేరెంట్స్ తరఫు నుంచి మేనేజ్మెంట్స్కి మనం ఇచ్చాము. వాళ్ళు కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. సరే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మీరు కొన్ని రిపోర్ట్స్ కూడా చూపిస్తారని తెలుస్తుంది. ఏంటి రిపోర్ట్స్ ఏంటి ఒకసారి సో ఇప్పుడు జేఈ నీట్కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, 1, 1, 2, 2, 3లో వెనకున్నటువంటి నిజాలు ఎంత అనేటువంటిది మనకున్నటువంటి గణాంకాల ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఓకే, బ్రేక్ తర్వాత ఆ విషయాలు ఏంటో మనం చూద్దాం. స్టే విత్ us. జేఈ నీట్ సవాళ్లు ఒత్తిళ్లకు పరిష్కార దిశగా విద్యారంగ నిపుణులు ఎన్బీబీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రైమ్9 సామాజిక బాధ్యతగా మీడియా రంగంలో మొట్టమొదటిగా కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటే డెసిషన్ మేకర్స్ తో నిర్వహించిన కార్యక్రమం బియాండ్ ర్యాంక్స్ జేఈఈ నీట్ సమిట్. జేఈఈ నీట్ కోచింగ్ లో మార్పుకు మొట్టమొదటి అడుగు. జేఈఈ నీట్ లో మీ పిల్లలు వెనకబడ్డానికి కారణం వాళ్ళ ఇంటెలిజెన్స్ కాదు, కీలక సమయంలో సరైన మార్గదర్శనం లేకపోవడమే. ఈ సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వగల వ్యక్తి ఎన్బీబీ సుబ్బారావు గారు. ఆయన విద్యార్థులకు పర్సనలైజ్డ్ ప్రాక్టికల్ ప్లాన్స్ తో పాటు అన్స్టాపబుల్ మరియు బియాండ్ ర్యాంక్స్ లాంటి బుక్స్ తో వేల మంది విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఆయన సొంతం. ఎన్బీబీ సుబ్బారావు సార్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8866298883. జేఈఈ నీట్ ప్రిపరేషన్ కేవలం ర్యాంక్స్ కోసం మాత్రమే కాకుండా జీవితానికి పునాదిగా మార్చి మీ పిల్లల్ని జీవితంలో కూడా విజేతలుగా నిలబెట్టండి. వెంటనే సంప్రదించండి.